బ్రేకింగ్ న్యూస్. తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఫిన్లాండ్లో అదృశ్యమైన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లోని వనస్థలిపురం వైదేహి నగర్కు చెందిన మణిదీప్ రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఫిన్లాండ్లోని లాహ్రి నగరంలో ఉన్న LUT విశ్వవిద్యాలయంలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే గత నెల ప్రారంభంలో కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన అనంతరం అతనితో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అప్పటి నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండటంతో పాటు ఎలాంటి సమాచారం అందకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మణిదీప్తో సంప్రదింపులు నిలిచిపోవడంతో అతని స్నేహితులు, పరిచయస్తులు అతను నివసిస్తున్న గది విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో ఫిన్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అదృశ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయినప్పటికీ 45 రోజులు గడిచినా అతని ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుణ్ణి సురక్షితంగా గుర్తించి స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు. ఈ ఘటనపై మణిదీప్ తల్లిదండ్రులు తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. తమ ఫిర్యాదుపై అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేయగా తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. మా బాబు పేరు మణిదీప్ రెడ్డి. 2025లో ఫిన్లాండ్కు బీటెక్ గురించి వెళ్ళిండండి. అక్కడ 2026లో బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మే 1 నుంచి మాకు కాంటాక్ట్ లేడు. కాంటాక్ట్ లేకుంటే మాకు డౌట్ వచ్చి బాబుకు రోజు ఫోన్ కొడితే ఫోన్ చేసినా కానీ కాంటాక్ట్ లేదు. కాంటాక్ట్ లేకుంటే మాకు చాలా భయం వేసింది. భయం వేసిన తర్వాత మా బాబు వాళ్ళ ఫ్రెండ్కి ఒక అతనికి కృష్ణ అని ఆ అబ్బాయి, ఢిల్లీ అబ్బాయి, అక్కడే అంటే రూమ్మేట్ కాకుండా సపరేట్ రూమ్ వాళ్ళిద్దరిది. కానీ ఆ అబ్బాయికి ఫోన్ చేసినాము. చేసి బాబు కృష్ణ ఇట్లా మణిదీప్ కనబడతలేడు, మా కాంటాక్ట్ లేడు, ఒక 3 డేస్ నుంచి అని మేము ఆ బాబుకు చెప్పినాము. చెప్తే ఆ బాబు, అంకుల్ నేను పోయి చూస్తా, నేను ఆల్రెడీ ఢిల్లీకి వచ్చేస్తున్నా, నేను హెల్సింగ్లో ఉన్నా, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా అంటే నేను హాలిడేస్ కదా, నేను ఇంటికి పోదామని బుక్ చేసుకున్నా అంకుల్ అని ఆ అబ్బాయి చెప్తే, బాబు ఒక్కసారి నువ్వు పోయి లాతికి పోయి మా బాబు రూమ్ చెక్ చేయమ్మా, లేదా పోనీ ఒక పోలీసులకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వ అక్కడ అంటే ఆ బాబాయ్ లాతికి పోయి లాతిలో పోలీస్ స్టేషన్కు కంప్లీట్ చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు అక్కడికి పోయి రూమ్ ఎంక్వైరీ చేసి రూమ్లో మీ బాబు లేడని మళ్ళీ మాకు రిటర్న్ సమాధానం చెప్పారు. నెక్స్ట్ డే మళ్ళీ అదే బాబుతోటి కృష్ణతోటి మళ్ళీ మిస్సింగ్ కేసు పెట్టించినాం. లాతిలో మిస్సింగ్ పెట్టించినాక ఆ బాబు ఢిల్లీకి వచ్చేసిండు. మళ్ళీ అప్పటి నుంచి మాకు ఏ కాంటాక్ట్ లేదు. లేకుండా ఇక్కడ మన ఇండియా నుంచి మన గవర్నమెంట్కి ఇట్లా అప్లై చేద్దామని దత్తాత్రేయ దగ్గరికి పోయినాం. దత్తాత్రేయకి పోతే అక్కడ మద్దతు అనే యాప్ ఒకటి ఉంది. ఆ యాప్ నుంచి సెంట్రల్కు పోయింది. అక్కడ నుంచి కిషన్ రెడ్డి దగ్గరికి పోయినాం. కిషన్ రెడ్డి నుంచి అక్కడ చెప్పించినాము. కిషన్ రెడ్డి క్యాబినెట్లో పెడుతున్నా అన్నాడు. అసలు ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటి వరకు మాకు ఏది ఇన్ఫర్మేషన్ లేదు. జయశంకర్ చెప్పిన అన్నాడు, క్యాబినెట్లో పెట్టిన అన్నాడు. అన్నీ ఇదివరకు 45 రోజులు, ఇప్పటికి 45 రోజులు మాకు మా బాబా ఆచూకి తెలియక ఏం చేయలే. ఎక్కడ అసలు ఎంతో భయం అవుతుంది. ఎవ్వరు మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఫిన్లాండ్ పోలీసే కాదు, ఫిన్లాండ్ ఎంబసీ కాదు, మాకు ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చూసి 45 రోజుల నుంచి చూసి మేము ఎవరికి చెప్పుకోలేక ఇక హైకోర్టులో పిటిషన్ వేసినాం. హైకోర్టులో పిటిషన్ వేస్తే మొన్న బుధవారం నాడు పిటిషన్ బెంచ్కి వచ్చింది. ఆ బెంచ్ నుంచి మళ్ళా జడ్జి వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి ఎంక్వైరీ చేయిస్తాను మాకు హామీ ఇచ్చిండు. మేము చెప్పేది ఏంటంటే కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ అసలు మా బాబు గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అసలు ఇప్పటికి 45 రోజులు అవుతుంది. మేము ముఖ్యమంత్రికి పెట్టినాము, దత్తాత్రేయ, కిషన్ రెడ్డికి, ఇంతమందికి మన
ఇండియా వాళ్ళందరికీ పెట్టినా కానీ ఎవ్వరు ఇంతవరకు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కనీసం మాకు ఫోన్ చేసి అడిగినోడు ఇట్లా లేడు ఎవ్వరు. దయచేసి కేంద్రానికి రాష్ట్రానికి చెప్పేది ఏమనగా మా బాబు ఎక్కడున్నా ఎంక్వైరీ చేసి మా బాబు ఇండియాకి పంపేయమని, మా ఇంటికి తెచ్చేయమని కోరుతున్నా. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా.